Lord Almighty, for my soul longs and even faints for you. Lord, hear my heart is satisfied within your presence. I sing beneath the shadow of your wings. ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి 25వ తారీఖు నుండి క్రైస్తవ లోకమంతయు భస్మ బుధవారమును చేసుకోబోచున్నాం. దానిని గురించి కొంత మనం ధ్యానం చేద్దాం. యాష్ వెన్స్డే లేక భస్మ బుధవారము అనగా ఏమిటో చాలా మంది క్రైస్తవులకు తెలియదు. భస్మ బుధవారం నుండి మట్టల ఆదివారం వరకు 40 దినములు. దీనిని మండల కాలం అంటారు. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ సండే వరకు పరిశుద్ధ వారము అంటారు. ఈ బుధవారం నుండి ప్రారంభించబడి కరెక్ట్గా గుడ్ ఫ్రైడే దినానికి మట్టల ఆదివారమునకు 40 దినములు. దీనిని భస్మ బుధవారము అని ఎందుకు అన్నారు అనే అనుమానం మనకు రాకపోదు. బూడిదను నేను ధూళిని దుమ్మును అని అబ్రహాము గారు ప్రార్థన చేశారు. అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథములో ధూళిని పోసుకొని బూడిదను వ్రాసుకొని గోనె పట్టును ధరించి ప్రార్థన చేశారు. బూడిద పనికిరానిదిగా నిష్ప్రయోజనమైనదిగా కనబడుచుంది. ఒక వృక్షము ఫలములు ఇచ్చినప్పుడు పచ్చగా ఉన్నప్పుడు అది ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది నరకబడి కాల్చివేయబడిన తర్వాత దానిలో నుండి బూడిద వస్తుంది. అలాగే మేము కూడా నిష్ప్రయోజనమైన వారము, పనికి మాలిన వారము, నాయనా మేము బూడిద వంటి వారము అని ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవ, శిలువ, మరణ, పునరుద్ధానములను ధ్యానించుటయే ఈ లెంట్ డేస్ అన్నారు. లెంటన్ అనగా సిద్ధపాటు, లెంట్ అనగా లేక చిగురు అని అర్థం. ఈ 40 దినములలో యేసు ప్రభువారి యొక్క శ్రమను జ్ఞాపకము చేసుకుంటూ మరొక్కసారి మనము మనలను సిద్ధపరచుకున్నటయే. ఈ లెంటన్ అనే మాట లాటిన్ భాష నుండి వచ్చింది. ఈ యొక్క క్రైస్తవ పంచాంగములో ఈ లెంట్ డేస్ అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఒక కోడి 21 దినము తన గుడ్ల మీద పొదిగినప్పుడు నిర్జీవముగా ఉన్న గ్రుడ్డులో నుండి జీవమైన పిల్ల బయటికి వస్తుంది, సజీవమైన పిల్ల బయటికి వస్తుంది. అలాగే ఎవరు ఈ 40 దినములు దేవుని సన్నిధిలో ఉపవాసముండి తమను తాము తగ్గించుకొని పాపమును విసర్జించి పాపములను ఒప్పుకుంటూ ప్రభువారి యొక్క శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ నా నిమిత్తమే కదా ఈ శ్రమ, ఈ సిలువను నువ్వు భరించావు అని ప్రభువును జ్ఞాపకము చేసుకుంటూ ఎవరైతే ప్రార్థిస్తారో వారిలో ఉన్న నిర్జీవ స్థితిని పోగొట్టుకొని జీవములోనికి వారు ప్రవేశిస్తారు. నిర్జీవమైన గ్రుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చినట్లుగా ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా నిర్జీవులమైన మనము ఉజ్జీవింపబడతాం. ఒక నూతనమైన విశ్వాసాన్ని, బలాన్ని పొందుకుంటాం. శ్రమలను జయించే శక్తిని పొందుకుంటాం. కనుక రేపటి నుండి అనగా ఫిబ్రవరి 25వ తారీఖు నుండి క్రైస్తవ లోకం సాధ్యమైనంత వరకు ఒక్క పూట భోజనము చేసి మరొక పూటను మానివేసి ప్రార్థించి అనేకమైన
డినామినేషన్స్లో సాయంకాలం ప్రతి మందిరములో 40 దినములు ప్రార్థన జరుగుతుంది. కనుక ప్రార్థనకు ఏకీభవించి ఈ 40 దినములు నిష్ఠతో, వ్రతముతో, ప్రతిష్టతో మనం ప్రార్థన చేసినప్పుడు శరీర సంబంధమైన మేళ్లు కూడా అనేకం మనం పొందుకుంటాం. నీ వీలును బట్టి ఉదయకాలమైనా రాత్రికాలమైనా ఒక పూట భోజనమును మానివేసి ఉండలేని వారు రాత్రి 10 గంటల తర్వాత అనగా సాయంకాలం 7 నుండి 10 గంటల వరకు ప్రార్థనలో గడిపి ఉండలేని వారు, బలహీనులైన వారు ప్రార్థన అనంతరం భోజనము చేయవచ్చు. ఉండగలిగిన వారు ఒక్క పూట భోజనమును మానివేసి ప్రార్థించటం వలన చిగురించగలుగుతాం. ఎండిపోయిన మన ఆత్మీయ జీవితము చిగురిస్తుంది. కనుక ఇలాగన చేయటానికి వినుచున్న వాళ్ళారా, మీరందరూ కూడా ప్రయత్నించాలని, చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. బూడిదను గురించి కొంత ధ్యానం చేద్దాం. బూడిద అస్థిరమైనది, అన్కాన్స్టెంట్, స్థిరము లేనిది. ఈ బూడిదకున్న స్వభావము, నేను బూడిదను ధూళినని అబ్రహాము చెప్పినట్లు ప్రతి మనుషుడు కూడా నేను బూడిదను ధూళినని చెప్పాలి. అన్కాన్స్టెంట్ నేచర్ కలిగినది బూడిద, అస్థిరమైనది. అది గాలి వచ్చిందంటే ఎక్కడికో ఎగిరిపోతుంది. కనుక మనుషుడు కొంత లోకముతోనూ కొంత దేవునితోనూ గడుపుతూ ఉన్నాడు, అస్థిరుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే అతడు దేవుని వలన ఏమీ కూడా పొందుకోలేడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తూ ఉన్నాం. కనుక బూడిదకున్న గుణము అస్థిరత, అన్కాన్స్టెంట్. కనుక ఆ స్వభావమును మనము తీసివేసుకోవాలని ఈ బూడిద మనకు తెలియచేస్తుంది. రెండవది వాల్యూలెస్, విలువలేనిది లేక అయోగ్యమైనది. బూడిద ఎందుకు కూడా పనికిరాదు. ఒకప్పుడు చెట్టుగా ఉండి, పచ్చగా ఉండి, వృక్షముగా ఉండి నీడనిచ్చిన ఈ చెట్టు ఎండిపోయి బూడిద అయిన తర్వాత అది అయోగ్యమైనది, ఎవరికిని పనికిరానిది, ప్రయోజనం లేనిదిగా అది ఉంటుంది. మనము కూడా పాప జీవితంలో ఉంటే మనము కూడా బూడిద వంటి వారమే. ఎవరికి కూడా మనం పనికిరా, మన అయోగ్యులం. దేవుని దృష్టిలో అయోగ్యులముగా ఉంటాం, మానవుల దృష్టిలో కూడా అయోగ్యులముగానే ఉంటాం. కనుక ఈ లెంట్ కాలములో, ఈ మండల కాలములో మన పాపములను మనం ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమే దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను మంచివారిగా ఉండటానికి మనము ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం. మూడవ పాయింట్, బూడిద లైఫ్లెస్ అనగా నిర్జీవమైనది. ఒకప్పుడు జీవముగా ఉన్న వృక్షము, చెట్టు లేక మొక్క నరకబడి కాల్చబడి బూడిదగా మారినప్పుడు అది దేనికిని పనికిరాదు. అలాగే మనము కూడా సాతాను చేతిలో, పాపముల చేత, సాతాను యొక్క యుక్తులలో, మోసములలో చిక్కుబడి మన జీవము గల దేవుని ఆశ్రయించుట మానివేసి నిర్జీవ క్రియలను మనం వెంబడించినప్పుడు మనము కూడా పనికిరాని పాత్రలుగా మిగిలిపోతాం, నిష్ప్రయోజకులుగా ఉండిపోతాం, నిర్జీవముగా ఉండిపోతాం. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నీవు సజీవముగా ఉన్నావన్న పేరు ఉన్నది, కానీ నీవు మృతుడవే. అనగా దేవుని కార్యములు, దేవుని క్రియలు, దేవుని యొక్క తలంపులు లేకుండా మనం జీవించినప్పుడు మనం నిర్జీవులమే. మన వలన ఏమీ ప్రయోజనము ఉండదు. చలనము లేని వస్తువులాగే, జీవము లేని వస్తువులాగే మనము కూడా సాతాను చేతిలో ఉండటం వలన ప్రయోజనం లేదు. 4వదిగా చూచినట్లయితే బూడిద నిష్ప్రయోజనమైనది, యూజ్లెస్. బూడిద వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. చెట్టుగా ఉన్నప్పుడు అది నీడనిస్తుంది, ఫలములు ఉంటే ఆహారాన్ని ఇస్తుంది. కానీ అది నరకబడి కాల్చబడి బూడిదగా మారినప్పుడు అది ఎవరికిని పనికిరాదు, నిష్ప్రయోజనంగా మారుతుంది. కనుక ఒకప్పుడు వాడబడి వరముల చేత నింపబడి దేవుని చేతిలో ఒక అద్భుతమైన పాత్రగా నీవు వాడబడి ఇప్పుడు నీవు పాపములో పడి
లేవలేని స్థితిలో ఉన్నట్లయితే నీవెవరికీ పనికిరాని పాత్రగా మిగిలిపోతావు. దేవునికి ముఖ్యంగా పనికిరాని వాడివిగా, పనికిరాని దానివిగా ఉంటావు. నిష్ప్రయోజకురాలుగా ఉండటం దేవుని చిత్తము కాదు. నేను నిష్ప్రయోజనమైన దానిగా అయిపోయాను ప్రవ్వా అని నీవు దుఃఖించి ఏడ్చి నీ నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును తిరిగి వెంబడించగలిగితే ఆయన మరలా నిన్ను లేవనెత్తి వాడుకుంటాడు. పడ్డావని దేవుడు నవ్వడు. నువ్వు పడినప్పుడు చూచి దుఃఖిస్తాడు దేవుడు. అయితే పడిన నీవు నిష్ప్రయోజనంగా ఇంట్లోనే పడి ఉంటున్నాను, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా నేను లేను, వాడబడటం లేదు, నా జీవితం వ్యర్థమైపోయింది అని నువ్వు చింతిస్తున్న నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, తిరిగి నన్ను ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రభువుని అడుగు. తప్పక ఆయన వాడుకుంటాడు. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. పనికిరాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ఆదికాండము 18:27 అబ్రహాము గారు నేను ధూళిని దుమ్ముని అని ప్రార్థన చేశారు. అలాగే ఇర్మియా గ్రంథము 6:26 కూడా గోనెపట్టును ధరించి ప్రార్థన చేయమని అక్కడ వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 36:19 కూడా భక్తుడైన యోబు కూడా అలాగే నేను బూడిదను ధూళిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగే దావీదు, దానియేలు, అనేక మంది భక్తులు, నినివే పట్టణస్థులు యోనా ప్రకటించినప్పుడు గోనె పట్టులను ధరించి, రాజు మొదలుకొని చిన్నవాడి వరకు కూడా వారు గోనె పట్టులను ధరించి ప్రార్థన చేశారు. అలాగున తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేయటం ద్వారా వారు రక్షించబడ్డారు. ఈ 40 దినముల మండల కాలంలో మనము కూడా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రతి మందిరాల్లో సాయంకాలం జరిగే 7 నుంచి 10 గంటల వరకు జరిగే ప్రార్థనలలో వీలైనంత వరకు మనం ఏకీభవించి మన పాపములను ఒప్పుకుంటూ ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థించగలిగితే 40 దినములు ముగించే వరకు గొప్ప అంతస్తులోనికి మనం చేరుకోగలుగుతాం. నిర్జీవమైన స్థితి నుండి ఉజ్జీవింపబడతాం. పడిపోయిన స్థితి నుండి లేపబడతాం. పనికిరాని పాత్రలుగా ఉన్న మనలను దేవుడు ప్రయోజనకరమైన పాత్రలుగా వాడుకుంటారు. ఆత్మతో నింపుతారు, వరములతో నింపుతారు. పడిపోయిన నీ స్థితిని దేవుడు తిరిగి లేపుతాడు. కనుక మనము ఈ మండల కాలములో ఏకీభవించి గొప్ప దీవెనలు పొందుకుందుముగాక. మరలా చెప్పుచున్నాను, భస్మ బుధవారం నుండి మట్టల ఆదివారం వరకు 40 దినములు ఇది మండల కాలము అంటారు. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ దినం వరకు పరిశుద్ధ వారము అంటారు. కనుక ఈ 47 దినములు ప్రభు సన్నిధిలో గడిపి
గొప్ప దీవెనలు వినుచున్న వారందరూ కూడా పొందుకొందురుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా పరమ తండ్రి, భస్మ బుధవారములోనికి మమ్మను ప్రవేశపెట్టుచున్న తండ్రి, మీకు